ఇన్కమ్ ట్యాక్స్లో మూల భావనలు నిర్వచనాలు అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. భారతదేశంలో ఆదాయములపై పన్నును ఆదాయ పన్ను చట్టం 1967 ప్రకారం విధిస్తారండి. ఈ చట్టం 1962 4వ నెల 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్. ఈ చట్టంలో 298 సెక్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం ఆర్థిక చట్టం ద్వారా ఆదాయ పన్ను చట్టంలో సవరణ చేస్తారు ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటుకు బడ్జెట్ని సమర్పించి బడ్జెట్లో ఏ భాగం నందు ఆర్థిక రంగంలో ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాలను తెలియజేస్తుంది ఫ్రెండ్స్. బి భాగం నందు పన్నులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆర్థిక బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తదుపరి రాష్ట్రపతి యొక్క సమ్మతి వచ్చిన వెంటనే అమల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. చట్టం కింద అమల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ప్రత్యక్ష పన్నుల యొక్క పరిపాలనా యంత్రాంగమును నిర్వహించే బాధ్యత ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు కలదు ఫ్రెండ్స్. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పి ఆ విభాగానికి సంబంధించి ఉంటుంది ఫ్రెండ్స్. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 295 ప్రకారం చట్టము అమలునకు అవసరమగు విధి విధానాలు మరియు నియమావళి రూపొందించుటకు హక్కులతో కూడిన బాధ్యత కలదు ఫ్రెండ్స్. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు సమయానుకూలంగా తగిన నియమావళిని రూపొందించును. ఈ నియమావళి యొక్క క్రోడీకరణ రూపమును ఆదాయ పన్ను చట్టం నియమావళి 1962 అని నిర్వహించబడుతుంది ఫ్రెండ్స్. చట్టంలోని నియమావళిలోని అంశములు ఉన్నచో వాటిని నివారించుటకు మరియు ప్రత్యేకమైన సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలకు ప్రత్యక్ష పన్నుల బోర్డు అది సూచనలను జారీ చేస్తుంది ఫ్రెండ్స్. ఆది సూచనలు ఆదాయ పన్ను శాఖ విభాగంలోని వివిధ స్థాయిల్లో పనిచే ఉద్యోగస్తులు లేదా అధికారులు వృత్తిపరంగా పన్నుల కొరకు సలహానిచ్చే వ్యక్తులు మరియు అసెస్సీలకు మార్గదర్శకంగా ఉంటారు ఫ్రెండ్స్. బోర్డు జారీ చేసిన ఆది సూచనలు ఆదాయ పన్ను శాఖ వారు విధిగా అనుసరించాలి. కానీ అసెస్సీ ఈ ఆది సూచనలు చట్టంలోని నియమావళికి లేదా గణకశాస్త్ర ప్రమాణ సిద్ధాంతాలకు ప్రతికూలంగా ఉన్నచో వాటిని కోర్టులో మనం ప్రశ్నించవచ్చు ఫ్రెండ్స్. ఉన్నత న్యాయస్థానం యొక్క తీర్పు ఆ రాష్ట్ర పరిధిలోకే వర్తిస్తుంది ఫ్రెండ్స్. కానీ సర్వోన్నత న్యాయస్థానం యొక్క తీర్పు దేశమంతటా వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఆదాయ పన్ను చట్టం అధ్యయనం చేయనప్పుడు చట్టంలో వాడబడిన కొన్ని ముఖ్యమైన పదజాలాల యొక్క నిర్వచనములు వివరణ ఈ కింది విధంగా కలదు ఫ్రెండ్స్. నేను చెప్పింది అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈరోజు ఒక్క పాయింట్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే ఫ్రెండ్స్ అసెస్సీ సెక్షన్ 227 ప్రకారం అసెస్సీ అంటే ఎవరు. దీంట్లో 4 పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 4 పాయింట్ల గురించి మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. అసెస్సీ అనగా ఆదాయ పన్ను చట్ట ప్రకారం పన్ను చెల్లించవలసిన వ్యక్తి. ఇతర మొత్తములకు ఉదాహరణ వడ్డీ, జరిమానా చెల్లించాల్సిన వ్యక్తి లేదా చట్ట ప్రకారం ఏ వ్యక్తిపైన జరిమానా విధించబడిందో లేదా ఆ వ్యక్తికి చట్టం ప్రకారం పన్ను వాపసు రావాల్సి ఉన్నదో ఆ వ్యక్తిని కూడా అసెస్సీ అన్నారు ఫ్రెండ్స్. పై నిర్వచనమును పరిశీలించినప్పుడు దిగువ తెలియజేసిన వివిధ సందర్భాల్లో ఒక వ్యక్తిని అసెస్సీగా పరిగణించరు. ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉన్నారో లేదా ముందుగా అడ్వాన్స్గా చెల్లించి ఉన్నారో లేదా టీడీఎస్ రూపంలో చెల్లించి ఉన్నారో లేదా జరిమానాలకు కానీ వడ్డీలకు కానీ గురయ్యారో అలాంటి వాళ్ళందరినీ అసెస్సీ అనుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సరే, మొదటి సందర్భం ఏంటంటే వ్యక్తిగత ఆదాయానికి బాధ్యత. ఆదాయ పన్ను శాఖ వారికి పన్నుల చెల్లింపునకు లేదా జరిమానాలకు లేదా వడ్డీకి గాను బాకీ పడ్డ వ్యక్తిని అసెస్సీగా వ్యవహరించరు. వ్యక్తి అను పదంలో విడివ్యక్తి, అవిభక్తి హిందూ కుటుంబం, భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు మొదలగునవి ఉండును. అనగా ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి కంటే హెచ్చుగా ఉన్నచో ఆ వ్యక్తి స్వతహాగా అసెస్సీ అగును. ఆదాయ పన్ను శాఖ వారికి బాకీగా ఉన్న వ్యక్తికి చట్టపరంగా ఇంకనూ చెల్లింపుకు కాల వ్యవధి కలదు. ఈ కారణముచే ఆదాయ పన్ను శాఖ వారు ఇంకనూ ఎలాంటి పరిపాలనా శాస్త్రపరమైన చర్య చేపట్టలేదు. ఒక వ్యక్తికి అతని ఆదాయం రుణాత్మకంగా ఉన్నప్పుడు అనగా నష్టాలు ఉన్న ఎడల అతను ఈ వివరాలు తెలియజేయచ్చు. ఆదాయ పన్ను అధికారికి ఆదాయ వివరాలను తెలియజేయచ్చు. రిటర్న్ దాఖలు చేస్తున్నది అతన్ని కూడా అసెస్సీ అందరు ఫ్రెండ్స్. ఆదాయ పన్ను చట్ట ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆదాయంపై పన్ను చెల్లించడానికి గాను చర్య తీసుకోబడినచో ఆ వ్యక్తిని అసెస్సీ అన్నది ఫ్రెండ్స్. 2023-24 పన్ను నిర్ధారణ సంవత్సరానికి సీనియర్ కాని పౌరులు లేదా సాధారణ పౌరులు 2,50,000, సీనియర్ పౌరులకు 3 లక్షలు, విశిష్ట సీనియర్ పౌరులకు 5 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కలదు ఫ్రెండ్స్. ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఈ మినహాయింపు పరిమితికి మించి ఉన్నచో అతను తన ఆదాయ వివరాలను ఆదాయ పన్ను అధికారికి నిర్ణీత గడువులోగా తెలియజేయాలి ఫ్రెండ్స్. చెల్లించిన పన్ను బాధ్యత కంటే తక్కువగా లేదా చెల్లించవలసిన జరిమానాలు చెల్లించినప్పుడు ఆదాయ పన్ను అధికారి చట్ట ప్రకారం తదుపరి చర్యగా నోటీసులు జారీ చేస్తారు ఫ్రెండ్స్. ఆ వ్యక్తిని కూడా అసెస్సీ అని పిలవచ్చు ఫ్రెండ్స్. వ్యక్తికి చట్ట ప్రకారము ఆదాయ పన్ను శాఖ నుంచి డబ్బు రావాల్సి ఉన్నప్పుడు ఒక వ్యక్తి అడ్వాన్స్గా చెల్లించిన పన్ను లేదా మూలంలో తగ్గింపబడిన పన్ను వాస్తవ పన్ను కంటే
ఎక్కువగా ఉందనుకోండి, అతను ఆదాయ పన్ను శాఖ వారికి వాపసు పొందుటకు హక్కు ఉంటుంది ఫ్రెండ్స్. ఇందుకు కానీ ఆ వ్యక్తి సంబంధిత ఆదాయ పన్ను శాఖ అధికారి రిటర్న్ పత్రాలను దాఖలు చేయాలి ఫ్రెండ్స్. అలాంటి వ్యక్తిని కూడా అసెస్సీ అని వ్యవహరిస్తారు ఫ్రెండ్స్. మూడో పాయింట్ ఏంటంటే భావింపబడే అసెస్సీ. సామాన్యముగా ఒక వ్యక్తి యొక్క ఆదాయ మినహాయింపు పరిమితికి మించినప్పుడు అతనిపై పన్ను చెల్లించవలసిన బాధ్యత ఉండును. కానీ ఆ వ్యక్తి మైనర్ అయినచో, అతని తల్లి లేదా తండ్రిని మరియు అతను భ్రమించిన వ్యక్తి అయినచో ఆ వ్యక్తి యొక్క సంరక్షణలో అసెస్సీగా భావించదరు. దిగు తెలిపిన సందర్భాల్లో ఇతరుల తరపున పన్ను చెల్లింపు బాధ్యత గల వ్యక్తిని అసెస్సీగా భావించదరు. ధార్మిక సంస్థ లేదా ధర్మకర్తల నిర్వహణ సంస్థ తరపున ధర్మకర్త, మరణించిన వ్యక్తి యొక్క వారసులు, మైనర్ లేదా మతి భ్రమించిన వ్యక్తిని అధికారికంగా అనగా న్యాయపరంగా నియమింపబడిన సంరక్షకుడు, కోర్టు ద్వారా నియమింపబడిన అధికార ప్రతినిధి, నివాసేతర వ్యక్తి యొక్క ఏజెంట్ లేదా ప్రతినిధి. అపరాధ ఎస్ఎస్సీ అని ఎవరిని అంటారు ఫ్రెండ్స్? ఆదాయ పన్ను చట్టంలో నిబంధనలు అతిక్రమించినప్పుడు అతను అపరాధ ఎస్ఎస్సీగా భావింపబడింది ఫ్రెండ్స్. ఉద్యోగస్తులు లేదా కార్మికులకు జీతాలు చెల్లించే అధికారి లేదా యజమాని ఉద్యోగి యొక్క జీతం నుండి మూలంలో పన్నును తగ్గించి ఈ మొత్తమును నిర్దేశింపబడిన కాల వ్యవధిలో ఆదాయ పన్ను శాఖ వారికి చెల్లించాలి. ఇదే విధంగా అద్దెకుండు వ్యక్తులు తమ యజమాని అద్దె చెల్లించుటకు ముందుగా మూలంలో పన్ను తగ్గించి ఆదాయ పన్ను శాఖ వారి ఖాతాలో జమ చేయాలి. దిగువ తెలిపిన సందర్భాల్లో ఒక వ్యక్తిని అపరాధ ఎస్ఎస్సీగా వ్యవహరించారు ఫ్రెండ్స్. మూలంలో పన్ను తగ్గించినప్పుడు మరియు తగ్గింపు చేసిన మొత్తమును ఆదాయ పన్ను శాఖ వారి ఖాతాలో పాక్షిక మొత్తం జమ చేసినప్పుడు, ఒక వ్యక్తి ముందుగా చెల్లించవలసిన పన్ను చెల్లించినప్పుడు, పైన వివరింపబడిన నియమావళిని పరిశీలించినప్పుడు మనకు బోధపడే అంశం ఏమనగా ప్రతి అసెస్సీ ఒక వ్యక్తి కానీ ప్రతి వ్యక్తి విధిగా అసెస్సీ కానక్కర్లేదు. అది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్.